కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు ఆచూకీ ఇంకా లభించలేదు. బోటులో 8 మంది మత్స్యకారులు ఉన్నారు. ఆగస్టు 3న INDAPE8 MO 135 నెంబర్ బోటులో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే ఇప్పటి వరకు బోటు జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన నెలకొంది. బోటు కోసం విశాఖ కేంద్రంగా కోస్ట్ గార్డ్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 4 కోస్ట్ గార్డ్ షిప్లతో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే బోటుకు ట్రాన్స్పాండర్ లేకపోవడం గాలింపు చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. బోటు ఖచ్చితమైన లొకేషన్ ను గుర్తించడం కష్టంగా మారింది. అయినప్పటికీ కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు కొనసాగిస్తున్నారు. అలాగే మరోవైపు తమ వారి క్షేమం కోసం మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బోటు అందులో ఉన్న 8 మంది మత్స్యకారుల ఆచూకీ ఎప్పుడు లభిస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి, ఇంకా ఓడరేవు బోటుకి సంబంధించి కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభించని పరిస్థితి కనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి గణేష్? అంటే ప్రస్తుతం వైజాగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించిన వెంటనే వైజాగ్ కోస్ట్ గార్డ్ 5 ప్రత్యేక బోట్లతో గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా హెలికాప్టర్ తో కూడా పరిసర ప్రాంతాల్లో సముద్ర మార్గాలన్నింటిలో కూడా పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రక్షణ చర్యలు అనేవి ప్రారంభించడం జరిగింది. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో సమన్వయం చేసుకుని మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రస్తుతం కలెక్టర్ మహేష్ కుమార్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బోటు యజమాని కుటుంబ సభ్యుల నుంచి అవసరమైనటువంటి సమాచారాన్ని కూడా కోస్ట్ గార్డులకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. మత్స్యకారులు భద్రతకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికీ ఈ అంశం మీద అధికారులతో మాట్లాడడం జరిగింది. గల్లంతైనటువంటి 8 మంది ఆచూకీ తెలుసుకుని వెంటనే కుటుంబ సభ్యులకు అందించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆగస్టు 3వ తారీఖున వీరు ఓడలరేవు సముద్రం నుంచి చేపల వేటకు వెళ్లడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపు ఆగస్టు 13వ తారీఖు కల్లా తిరిగి వెనక్కి రావాల్సి ఉంది. కానీ దాదాపు ఆగస్టు 13 దాటి ఇవాళ 18 అంటే తారీఖు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు వారి ఆచూకీ జాడ కనిపించట్లేదు. వారి బోట్ లో కూడా అంటే ఏదైతే సమాచారాన్ని సేకరించేటువంటి పారామీటర్ ఉంటుందో ఆ పారామీటర్ కూడా సరిగా నెట్వర్క్ అంటే పనిచేయకపోవడంతో కోస్ట్ గార్డ్ సిబ్బందికి కూడా వారిని సంప్రదించేందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం బోటు విశాఖపట్నం పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్లినట్లుగా ప్రాథమికంగా సమాచారం తెలుస్తోంది. బోట్ లో 15 రోజులకు సరిపడేటువంటి రేషన్ 1000 లీటర్లకు సంబంధించినటువంటి డీజిల్ ఉన్నట్లుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలు చెప్తున్నాయి. ఆగస్టు 13నే తిరిగి రావాలనుకున్నప్పుడు అంటే రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాకపోవడంతో 8 మంది మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఆందోళన మునిగిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే వీరిని గాలించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి సమాచారం ఎంతవరకు రాలేదు. ఎందుకంటే నిన్నటి నుంచే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అయితే సముద్ర మార్గంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారికి ఏమైనా ప్రమాదంలో చిక్కుకున్నారా? ఎందుకంటే ఆగస్టు 5వ తారీఖునే ఇటు ఏదైతే సముద్ర వేటకు వెళ్లొద్దు, సముద్రం అల్లకల్లోలంగా ఉంది, వాతావరణ పరిస్థితులు బాగాలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ మత్స్యకారులు వేటకు వెళ్లడం జరిగింది. ఇదే క్రమంలో వారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అనేది మాత్రం విచారణ తర్వాత తెలుస్తుంది. బ్రాహ్మణి. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.